కానీ ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆకాశదీప ప్రారంభం ఉంటుంది. అసలు ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటంటే జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని జన్మలలోకి చాలా గొప్ప జన్మ ఏది అంటే మనుష్య జన్మ. భగవంతుడు ఒక్క మనుష్యుడికి మాత్రమే రెండింటిని అదనంగా ఇచ్చాడు. ఒకటి వాక్కు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు. మాట్లాడగలిగిన అదృష్టం ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే. అలాగే బుద్ధి ఉన్నటువంటి ప్రాణి కూడా మనుష్యుడు ఒక్కడే. 84 లక్షల జీవరాశులలో ఏ ఇతర ప్రాణిని కూడా పరోపకారం చెయ్యమని ప్రబోధం చెయ్యను. ఓ కోడి దగ్గరికో, ఓ పంది దగ్గరికో, పిల్లి దగ్గరికో వెళ్ళి నువ్వు పరోపకారం చెయ్యి అని ప్రబోధం చెయ్యను. అట్లా చెయ్యవలసినది ఎవరు అంటే మనుష్యుడు. మనుష్యుడు సకల భూతముల నుండి ప్రయోజనాన్ని పొందుతాడు. నీటిలో చేప ఈదడం చూసి తాను కూడా ఈత నేర్చుకుంటాడు. ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను కూడా విమానాన్ని రూపకల్పన చేసి ఆకాశం నందు ప్రయాణిస్తాడు. నెమలి నృత్యం చేయడం చూసి తాను నృత్యాన్ని అభ్యాసం చేస్తాడు. కోయిల పాట చూసి తాను సంగీతం నేర్చుకుంటాడు. గాడిద బరువులు మొయ్యగలదు అని తెలుసుకుని గాడిద చేత బరువులు మోయించుకుంటాడు. గుర్రం యొక్క డెక్కలు చీలి ఉండవు కాబట్టి పర్వతాలు కూడా ఎక్కగలదు అని గుర్రం మీద కూర్చొని పర్వతాలు కూడా ఎక్కుతాడు. కుక్కకి విశ్వాసం ఉంటుంది అని తెలుసుకుని ఒక కవళం పెట్టి తాను ఇంట్లో నిద్రపోతున్న తన ఇంటిని కాపలా కాయడానికి కుక్కని నిమంత్రణం చేస్తాడు. సకల భూతములలో ఉన్నటువంటి విభూతిని మనిషి వాడుకుంటాడు. ఇప్పుడు మనిషికి ఉండవలసిన ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే తాను అన్ని భూతములకు ఉపకారం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే భాగవతం 10వ స్కంధంలో మానవకారుడు కృష్ణ భగవానుడు దర్శనం ఇచ్చినప్పుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి దెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడుగుతాడు. నితాంత అపార భూతదయయు సమస్త ప్రాణుల యందు నాకు దయ కలిగి ఉండాలి. కార్తీక మాసం ప్రారంభమయ్యేటప్పటికీ పంచాంగంలో ఆకాశదీప ప్రారంభము అని ఎందుకు రాస్తారంటే మిగిలిన నెలల్లో ఆకాశదీపం పెట్టరు. ఒక్క కార్తీక మాసం మాత్రం పాడ్యమిరగాయకు అమావాస్య వరకు ఆకాశదీపం పెడతారు. ఆకాశదీపము అన్న మాటకు అర్థం ఏంటంటే ఊగుతూ ఉంటుంది. ఆకాశంలో కట్టి పైకి లాగుతారు. అలా పైకి లాగిన కారణం చేత అది ఊగుతూ ఉంటుంది. ఆ దీపం పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు. దామోదరాయ నభసి తులాయాం దోలయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అని చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే దామోదరాయ నభసి, ఈ ఆకాశం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం, విష్ణు స్వరూపం. ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినది. అంతటా వ్యాపించిన వాడు ఎవరు అంటే విష్ణువు. అంతటా వ్యాపించినటువంటి విష్ణువు యందు నేను ఇవాళ ఈ ఊగుతున్నటువంటి దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పైన వెలిగిస్తున్నాను. అది వెలిగించడం కిందైనా ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంటుంది. తులాయాం దొలయా సహా, ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నాడు. ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం అంటే మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5 గంటల 15 నిమిషాలు, 5 గంటల 20 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్ళకి చేరడంలో, దారి తెలుసుకోవడంలో తడబాటు పడతాయి. అలా తడబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి పెరిగి ఉంటుంది. కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం, పక్షులు తమ గూళ్ళు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను. అంటే ఎక్కడ ప్రారంభమైంది అంటే అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి నోరు లేని
ఆకాశంలో ఎగురుతూ చెట్టు మీద గూడు పెట్టుకుని ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది. పక్షికి సహాయం ఎందుకు చేయాలి అంటే కృతజ్ఞతా లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి. మిగిలిన మాసాల దైవారాధన ఒక్కటే కార్తీక మాసంలో ఉండదు. కార్తీక మాసంలో సమాజాన్ని అంతటినీ కూడా సేవించి సమాజంలో ప్రధానంగా దేని చేత మనం ప్రయోజనం పొందుతున్నామో అటువంటి వాటి విలువ గుర్తించి వాటిని పూజించడం, గౌరవించడం ప్రధానంగా ఉంటుంది కార్తీక మాసం. మనకి సంవత్సరంలో ఒక నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా ఒకే తిథి వస్తుంది. పాడ్యమి శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. విధియ శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. కృష్ణాష్టమి అన్నానుకోండి, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి మాత్రమే కృష్ణాష్టమి. ఇక శుక్లపక్షంలో అష్టమి కృష్ణాష్టమి కాదు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి విఘ్నేశ్వర సంబంధమైన పూజ అయితే ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం ఆ సంకట విమోచ గణపతిగా ఆయన్ని ఆరాధన చేస్తాం. సంకటమోచ గణపతి అని చెప్పి సంకటములు నివారించేటటువంటి గణపతిగా పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో మీరు పరిశీలనం చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది. శుక్లపక్షంలో అష్టమి గోపాష్టం, అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి. అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు తిథులలో కూడా గోవుకి పూజ చేయించారు. ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు.